గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఆర్. తెలంగాణలో పెద్ద పులులు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట పులి కలకలం రేపుతోంది. అడవులను వదిలి పెద్ద పులులు జనావాసాల వైపు రావడంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి పులి దాడి చేస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. పులులు చిరుతలు సంచారం చేసినట్టుగా పాదముద్రలను కూడా గుర్తిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడితో మహిళ చనిపోయింది. పులుల దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు గాయపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు టీ మండలం దుబ్బగూడ గ్రామానికి చెందిన రైతు సురేష్ పొలంలో పనిచేసుకుంటూ ఉండగా పులి దాడి చేసింది. మెడను నోటితో పట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. అతని భార్య కేకలు వినిపించేసరికి భర్త మెడ పులి నోట్లో ఉంది. భర్త కోసం పెద్ద పులిపై యుద్ధానికి దిగిందామె. చేతికి అందిన వాటితో పులిపై దాడి చేస్తూ గట్టిగా కేకలు వేసింది. మట్టి, రాళ్లు, కర్రలతో పెద్ద పులిపై దాడి చేసింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి భర్తను కాపాడుకుంది సుజాత. వాంకిడి మండల కేంద్రం పరిధిలోని తన చేనులో పనిచేస్తూ ఉండగా పులి గాండ్రింపు వినిపించిందని భయంతో రైతు శంకర్ స్పృహ కోల్పోయాడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 4 పులులు సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇటిక్యాల పహాడ్ పరిసర అటవీ ప్రాంతంలో పులి సంచరించింది. అధికారులు పాదముద్రలను గుర్తించారు. చెట్టుపై పులి పంజాను కూడా గుర్తించారు. అధికారులు అమర్చిన ట్రాక్ కెమెరాల్లో పెద్ద పులి దృశ్యాలు రికార్డయ్యాయి. అక్కడ పులి గాండ్రింపులను అధికారులు సైతం విన్నారు. జిల్లాలో 2పై పలుచోట్ల పశువులపైన దాడి చేసింది ఒకే పెద్ద పులిగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై చిరుత కలకలం రేపింది. చాంద్రాయన్పల్లి దగ్గి మధ్య 44వ జాతీయ రహదారిపైన చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో కొద్దిసేపు చిరుత రోడ్డుపైనే కదలకుండా కూర్చుండిపోయింది. అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుతను చూసి ఆ దారి వెంట వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ శివార్లో చిరుత సంచరించింది. పశువుల మందపై దాడి చేయడంతో లేగ దూడ చనిపోయింది. చిరుత దాడిని ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక బోధపురం గోదావరి ప్రాంతాల్లో పులి సంచరించింది. పులి సంచారం చేసిన గోదావరి ప్రాంతంలో వెంకటాపురం ఫారెస్ట్ అధికారులు పర్యటించారు. పులి సంచారం వాస్తవమే అని అక్కడి అడుగుల్ని పరిశీలించామని అన్నారు. అది బెంగాల్ టైగర్ అని, మగ పులి అని అధికారులు తేల్చారు. పులి అడుగులను బట్టి మంగపేట గోదావరి వైపు వెళ్లిందని, పులికి ఎటువంటి హాని కలిగించొద్దని అధికారులు తెలిపారు. పెద్ద పులి వెంకటాపురం అలుబాక నుంచి గోదావరి నది దాటి మల్లూరు వైపు వెళ్లినట్టుగా తెలిపారు. పెద్ద పులి కిన్నెరసాని వైపుగా వెళ్తున్నట్టు గుర్తించామని అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల నుంచి పులులు తెలంగాణలోకి వస్తున్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. పులులను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు పులుల సంచారంపైన ప్రజలను అప్రమత్తం చేయాలి. పులుల నుంచి తమను రక్షించాలని రైతులు, గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. రైట్, మొత్తానికి ఏ జిల్లాలో చూసినప్పటికీ కూడా మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం అనేది స్థానికంగా నివసించే ప్రజలనైతే హడలెత్తిస్తోంది. పలు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. పశువుల మందలపై దాడులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, సరిహద్దు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో పెద్ద పులులు హడలెత్తిస్తున్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ఈ పులి సంచారానికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని అందించారు? పులిని పట్టుకునేందుకు ఏమైనా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారా? అధికారుల సూచనలు ఏంటి అసలు? ఎస్ రాజేశ్వరి, మీరు అన్నట్టుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ప్రముఖంగా నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఈ పులి సంచారం చాలా పెద్ద ఎత్తున కనబడుతూ ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో మనం చూసినట్టయితే గత నెల రోజులుగా పరిస్థితి చూస్తే ఇద్దరు మనుషుల పైన పులి దాడి చేసింది. అది పెద్ద పులిగానే అక్కడ అటవీ శాఖ అధికారులు అనుకున్నారు. మోరే లక్ష్మి అనేటువంటి ఓ గిరిజన మహిళ ఈ పెద్ద పులి దాడిలో చనిపోయింది. ఆ తర్వాత సురేష్ అనేటువంటి వ్యక్తిపై మళ్ళీ దాడి చేసింది. కానీ పులి బారి నుంచి ఆయన తప్పించుకోగలిగారు.
కాపాడుకోగలిగాడు. తన భార్య పులిపై పోరాటం చేసి మరి తనని కాపాడుకుందని చెప్పుకోవచ్చు. ఆయన ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితులు. ఈ ఇద్దరే కాదు, ఆసిఫాబాద్ జిల్లాలో చాలా పశువులపై కూడా దాడి చేసేది పెద్ద పులి. ఇటు నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లోనూ సంచారం కనిపించింది. అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ అటవీ ప్రాంతానికి ఆహారం కోసం కావచ్చు, లేదంటే తాగునీటి కోసం కావచ్చు, ఇటువైపుగా పులి సంచారం కనబడుతోందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ పులికి అంటే అటవీ శాఖ అధికారులు ప్రతి యానిమల్ కి ఒక నెంబర్ గాని పేరు గాని ఇస్తూ ఉంటారు. సో మన ప్రాంతంలో తిరిగేటువంటి పులులకి అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం కొన్ని నెంబర్లు ఉన్నాయి. T1 కావచ్చు, T2 కావచ్చు, ఇలా కొన్ని పేర్లు వాటికి పెడుతూ ఉంటారు టెక్నికల్ గా. కానీ ఇప్పుడు దాడి చేసినటువంటి ఈ పెద్ద పులికి పేరేం పెట్టలేదు, అంటే కొత్త పులిగా అభివర్ణిస్తున్నారు. ఇంతవరకు కూడా ఈ పెద్ద పులి తెలంగాణ ప్రాంతంలో సంచరించినప్పటికీ దాడులకు వరకు లేదు. సో ఎప్పుడు కూడా ట్రాప్ కెమెరాల్లో కూడా కనిపించని పరిస్థితులు గతంలో ఉన్నాయి. కానీ గత నెల రోజులుగా దీని పర్యటన తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిర్పూర్ ప్రాంతంలో ఎక్కువగా కనబడతా ఉంది. ఇటు నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఓ పులి సంచరిస్తున్నట్టుగా అధికారులు కనుక్కున్నారు. సో ఇవన్నీ కూడా పులి సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులపై కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పశువులపై కావచ్చు వరుసగా దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ముఖ్యంగా కాగజ్ నగర్ డివిజన్ ప్రాంతాన్ని తాడ్వై ప్రాంత పరిసరాల్లో ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ఒక జోన్ గా ఏర్పాటు చేసి, పులి సంచరించేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక జోన్ గా ఏర్పాటు చేసి వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో తడోబా అని ఉదాహరణగా తీసుకుని తడోబా అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి టైగర్ జోన్ ప్రాంతంగానే కాగజ్ నగర్ డివిజన్ ప్రాంతాన్ని మార్చాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో అక్కడ కాగజ్ నగర్, సిరిపూర్ ప్రాంతాల్లో కాగజ్ నగర్ డివిజన్ అటవీ శాఖ ప్రాంతం అంతా కూడా తడోబా అడవి ప్రాంతం మాదిరిగా మార్చాలి. ఒకవైపు పర్యాటకంగాను, ఇటు టైగర్ జోన్ గా కూడా ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకు పర్యాటకంగాను, ఇటు టైగర్ జోన్ గా కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కొంత రక్షణ ఇచ్చేటువంటి అవకాశం కలుగుతుందనే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి కూడా చూస్తే ఇటీవల నిజామాబాద్ జాతీయ రహదారి 44పై కూడా పులి సంచరిస్తూ కనబడింది. నడి రోడ్డుపై సంచరిస్తున్నటువంటి సందర్భంలో కారు ఢీకొని రోడ్డుపై ఆగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పులి అక్కడే ఉండడంతో చాలా మంది భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు మనం కూడా చూసాం. ఇటు నిన్నగాక మొన్న ఇదే సిర్పూర్ మండలంలో, చింతలమాలపల్లి మండలంలో పులి దాడులు కనిపించాయి. అడుగులు ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పులి బారి నుండి మమ్మల్ని కాపాడండి అంటూ స్థానికులు వేడుకుంటున్నారు. ఇప్పటికైతే పులి దాడిలో గాయపడి బయటకు వచ్చినటువంటి సురేష్కి కేవలం 30,000 ఆర్థిక సహాయం మాత్రమే చేశారనేటువంటి వాదన వినిపిస్తున్నారు. సో అటవీ శాఖ నుంచి మరికొంత ఆర్థిక సహాయం లభిస్తే గానీ కుటుంబం గడిచేటువంటి పరిస్థితి లేదంటూ సురేష్ బాధిత కుటుంబం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పులి సంచారం వల్ల ఒక టిపికల్ సమస్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇప్పుడు పత్తి ఎక్కువగా వేశారు. పత్తి ఏరేందుకు రైతు కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు పొలాల్లోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు. దీంతో పంట అంతా కూడా అలానే పొలాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. కొన్ని రోజులు గడిస్తే ఆ పంట పూర్తిగా నేలరాలిపోయేటువంటి అవకాశం ఉంటుందని రైతులు కూడా వాపోతున్న పరిస్థితి. పొలాల్లోకి ఒంటరిగా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పులి బారి నుండి తమను రక్షించాలని వేడుకలు అయితే చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చూస్తే ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో గతంలో జరిగినటువంటి దాడులు ఎలా జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేటువంటి స్టాటిస్టికల్ డాటా ఒకసారి చూస్తే ప్రతిసారి నవంబర్లోనే ఈ దాడులు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. ప్రతిసారి నవంబర్లోనే దాడులు చేసింది పులి. గతంలో 2021, 2022, 2023 నవంబర్ ప్రాంతంలోనే వరుసగా దాడులు చేసింది. గత 2 ఏళ్ల క్రితం ఇదే కొమరంభీం జిల్లాలో, ఇదే ప్రాంతాల ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతంలోనే మనిషిపై దాడి చేసి చంపినటువంటి ఘటనలు చూసాం. ఏనుగు కూడా ఇటువైపుగా వచ్చింది, పులి కాదు, ఏనుగు కూడా ఇటువైపుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులపై దాడి చేసి చంపినటువంటి ఘటనలు కూడా చూసాం. కాబట్టి అటవీ శాఖ అధికారులు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. ఇటు పులుల సంఖ్య పెరుగుతుంది అనే దానికి ఖచ్చితంగా ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పులులు ఉన్నా కూడా ఇంత పెద్ద సంచారం లేదు, ఇంత పెద్ద మనిషి రక్తాన్ని మరిగినటువంటి సందర్భాలు అయితే ఎక్కడ లేవు. కానీ ఇప్పుడు మనిషి రక్తాన్ని మరుగుతున్నటువంటి పులులను చూస్తున్నా, అవి కూడా పెద్ద పులులు. సో ఖచ్చితంగా వీటిపై ఒక పటిష్టమైనటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం కనబడుతూ ఉంది. ఇక కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో
అప్పుడప్పుడు చిరుత సంచారం ఉంటుంది అని స్థానికులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. సో ఈ ప్రాంతాల్లో చిరుత సంచారం అనేటువంటివి ఎప్పటికో చూసినటువంటి స్థానికులు ఇప్పుడు పదే పదే ప్రతి సంవత్సరం ఈ మాటలు వింటున్నారు. మరోవైపు కొంత మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో మనుషులపై దాడి చేస్తున్నటువంటి ఘటనలు కూడా ఏటికేడాది పెరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిపై ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని పులుల సంరక్షణ చేస్తూ ఇటు మనుషుల రక్షణకు కూడా పాటుపడాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వస్తోంది. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, పొలాల్లోకి వెళ్ళాలంటే ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ధైర్యం చెప్తూనే పులులను కూడా రక్షించే విధంగా వాటి రక్షణ కూడా అవసరం కాబట్టి వాటిని రక్షించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి వాటి రక్షణ చూస్తూనే ఇటు మనుషులకు ఒక ధైర్యాన్ని మనుషులకు రక్షణ కల్పించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. గోపాలకృష్ణ, ఇంకొకటి అంటే టైగర్స్ గమనాన్ని కూడా అధికారులు ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు, అవి ముందుకే వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం టైగర్ గమనానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సంబంధించి అధికారులు వారి రక్షణ కోసం ఎలాంటి సూచనలు చేశారు? ఎస్, మీరన్నట్టుగా ప్రతి పులి ఇక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే అటవీ శాఖ అధికారులు ఈ పులిపై చాలా పరిశోధన చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో, అలాగే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్లో మొత్తంగా 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా గస్తీ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంలో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఆ అటవీ శాఖ అధికారులకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి పెద్ద పులి ఒక రోజులో 30 కిలోమీటర్ల పాటు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారి వేట చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతానికి ఆ మాంసం తినేందుకు వచ్చేటువంటి అలవాటు పులికి ఉంటుంది. సో పులి పాదముద్రలన్నీ కూడా ఒకసారి సేకరించిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని రోజులు ఇక్కడ పర్యటించింది, ఏ ప్రాంతాల్లో పర్యటించింది అనేటువంటి అంశాలను పూర్తిగా డాటా సేకరిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో సంచరిస్తోంది 4 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మగ పెద్ద పులిగా వాళ్ళు గుర్తించారు. దీనికి ఇంకా కొత్త పులి అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే అటవీ శాఖ రికార్డుల్లో ఈ పులి లేదు. ఈ పెద్ద పులి ఎక్కడ కూడా అటవీ శాఖ అధికారుల్లో కనిపించలేదు. అటు మహారాష్ట్ర అధికారులు కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఇదే సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది కొత్త పులి అనే దీనికి ఒక నామకరణం, అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి వారికి రికార్డులో ఉన్నటువంటి పులికి కొన్ని పేర్లు పెడతారు టెక్నికల్గా. సో దీనికి ఇంకా నామకరణం చేయలేదు, ఆ నామకరణం కూడా చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ మరొక పాయింట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు. ఇదే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంత అంటే కరెక్ట్గా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుకి 8 కిలోమీటర్ల దూరంలో ఈ పులి సంచారం 30 కిలోమీటర్ల రేడియస్లో కనిపించింది. ఈ రేడియస్లో ఒక 2-3 చెట్లకు పులి పంజా విసిరి తన ముద్రను వేసింది. సో టెక్నికల్గా పెద్ద పులి గనక అలా పంజా విసిరితే అది తన సామ్రాజ్యంగా మార్చుకొని ఆయా ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉంటుంది. లేదా మళ్ళీ ఏదైనా పులి తన సామ్రాజ్యంగా మార్చుకోవాలి అనుకుంటే గనక దానికంటే హైట్ ఉన్నటువంటి పులి ఎక్కడైతే పంజా విసిరిందో ఆ పంజా ప్రాంతంలో మరింత ఎత్తులో తన పంజా గనక విసిరినట్టయితే అది ఇంకొక పులికి సామ్రాజ్యంగా మారుతుంది అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో పులి ఈ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంగా మార్చుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా టెక్నికల్గా వస్తున్నటువంటి అంశాలు. పులిపై ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్తే సాంకేతికంగా ఇవన్నీ జరుగుతాయని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో పులి గనక అక్కడే సంచరిస్తూ అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంటే మాత్రం అటు తడోబా ప్రాంతాన్ని చేసినట్టుగానే కాగజ్ నగర్ డివిజన్ ప్రాంతాన్ని కూడా ఒక టైగర్ జోన్గా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రతిపాదన ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు. గోపాలకృష్ణ, ఇంకోటి అంటే స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఇప్పుడు నిత్య కార్యకలాపాల కోసం బయటకు వెళ్లాల్సి ఉంటుంది, కానీ పులి సంచారంతో హడలిపోతున్నామని చెప్తున్నారు. స్థానికంగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా కూడా పెద్దగా రెస్పాండ్ కావట్లేదనే ఒక ఆవేదన కూడా వారి నుంచి వ్యక్తమవుతోంది. సో ఆయా ప్రాంత ప్రజల రక్షణ కోసం అధికారులు ఏమైనా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారా? ఎస్, స్థానికంగా అయితే అటవీ శాఖ అధికారులకు సమాచారం వెళ్ళి మళ్ళీ వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకునేటువంటి సందర్భంలో అప్పటికే జరగాల్సినటువంటి ఘటనలు జరిగిపోతున్న సందర్భాలున్నాయి. అందుకే అటవీ శాఖ అధికారులపై పూర్తిగా ఆధారపడకుండా అక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు వాళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా స్వయంగా తమకు తామే పులి నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఘటనలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనుషులపై దాడి చేసినటువంటి సందర్భంలోనే ఆ వార్త ఎలివేట్ వస్తోంది, అది ఒక సంచలనంగా మారుతోంది. కానీ పశువులపై ప్రతిరోజు అక్కడ ఎక్కడో చోట దాడి చేస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్న నేపథ్యం ఉంది. ఒక నిన్నగాక మొన్న ఇంటి ఆవరణలో కట్టేసినటువంటి లేగదూడపై పులి దాడి చేసింది. ఆ దాడి చేసినటువంటి పులి కూడా ఇదే
మగ పులిగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో వీళ్ళ ఇప్పుడు దాడి చేసి చంపిన తర్వాత పశువుకైనా లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులకైనా దాడి చేసి చంపిన తర్వాత లాస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అక్కడ ఉన్నటువంటి ఇతర గ్రామస్తులు వాళ్ళందరూ కూడా తమకు తాము రక్షించుకునే విధంగా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు కూడా నిత్యం పులి ఆనవాళ్లు కనిపిస్తే గనక ఆయా గ్రామాల్లో చాటింపు వేయడం అలాగే గస్తీ తిరగడం ఇప్పటికే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో 100 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో ఎక్కడ పులి సంచరిస్తుంది అనేటువంటి అంశాలను కూడా పూర్తిగా రికార్డ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని బట్టి ఆయా ప్రాంత వాసులను అలర్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. అలాగే గుంపులుగా వెళ్ళాలనేటువంటి సూచనలు చేస్తున్నారు. పొలం పనులకు వెళ్ళాలంటే చాలా మంది భయపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పొలం పనులకు వెళ్ళిన ఇద్దరిపై పులి దాడి చేసింది, అందులో ఒకరు మరణించారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా గుంపులుగా వెళ్ళండి అనేటువంటి సూచనలు చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినటువంటి సందర్భంలో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ గాయపడి బయటపడిన వాళ్ళకి మొన్న ఇటీవల గాయపడినటువంటి సురేష్ అనే కుటుంబానికి మాత్రం అత్యంత తక్కువగా 30,000 మాత్రం ఇచ్చారనేటువంటి ఆవేదన తన కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. మొత్తానికి తెలంగాణలో పెద్ద పులుల కలకలం రేగుతోంది. పులుల గాండ్రింపులతో జనం హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే పులి దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక వ్యక్తి త్రుటిలో ప్రాణ ప్రమాదం నుంచి బయటపడిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. మొత్తానికి పులి సంచారాన్ని ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు అయితే గమనిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి అని స్థానిక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా అటు పులులను కూడా నేరుగా చంపొద్దు అని పిలుపునిస్తూనే పులిని పట్టుకునే ప్రయత్నం ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా చేయాల్సి ఉంటుంది కనుక ఎక్కడికక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేసి పులి కదలికలనైతే సంచరిస్తున్న ప్రాంతాలనైతే గుర్తిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ కొత్త పులిని పట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తామని అధికారులు కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఆయా అటవీ ప్రాంతాల గ్రామాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండక తప్పదు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం